హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరు అబ్బాయి పార్ట్ 2. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. స్టోరీస్‌ని డైలీ ఫాలో అవ్వండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి? ఎంగిలి పాలు నేను తాగాలా? అంటూ పెద్దగా అరుస్తుంది శశి. ఆ అరుపుకి భయపడిపోతుంది రాధ. ఇది మళ్ళీ మొదలుపెట్టింది. రోజూ ఈ వింత వింత కలలు కండం, మా ప్రాణాలు తీయటం అలవాటైపోయింది దీనికి అనుకుంటూ పెళ్లి చేస్తాము అంటే పారిపోతూ ఉంటుంది. ఆ పెళ్లి ఏదో చేసుకుని ఆ టార్చర్ ఏదో ఆ అబ్బాయికి చూపిస్తే బాగుండు అంటుంది రాధ. అమ్మా, ఇది మరీ ఘోరమే తల్లి. చేసుకోబోయేవాడు ఎవరో గాని చచ్చాడు. ఎవరైనా ఫస్ట్ నైట్ సీన్ వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటూ కలలకంటూ ఆలోచిస్తారు. కానీ శశి అలా కాదు. ఆ పాల గ్లాసు దగ్గరే ఆగిపోతుంది. ఆ ఎంగిలి పాలు నేను తాగను అని అంటుంది. ప్రతిరోజు ఒకే కల కని అరుస్తుంటే విసుగొస్తుందే మమ్మీ. సపరేట్ రూమ్లో పడుకుంటాను అంటే నీ దగ్గరే పడుకోమని చెప్తావు అంటూ చిరాకు పడుతుంది శ్రీజ. ఇక ఆపవే తల్లి, మీ ఇద్దరితో నేను చచ్చిపోతున్నాను అంటూ పడుకొని ఉన్న శశిని తట్టి లేపుతుంది రాధ. ఏంటమ్మా, నేను ఎక్కడున్నాను? నాకు పెళ్ళయింది కదా, నా భర్త ఎక్కడా అని అడుగుతుంది శశి. కలలో మాత్రం ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావే, రియల్ లైఫ్లో చేసుకునేది ఉందా లేదా అని అడుగుతుంది రాధ. ఆ మాట్లాడుకు, ఇంకా ఏదైనా ఉంటే చెప్పు. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను. నేను అసలే డిగ్రీ కంప్లీట్ చేశాను. నా డ్రీమ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని అని అంటుంది శశి. మరి పెద్ద పెద్ద కలలు కనకే బాబు. ఆల్రెడీ డాడీ బిజినెస్ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఫీల్డ్లోకి పోయి తల దూర్చాల్సిన అవసరం లేదు అంటుంది శ్రీజ. బుద్ధిగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎంచక్క నీ భర్తతో హనీమూన్ ఎంజాయ్ చేయొచ్చు. నీకు పెళ్ళైన వెంటనే నేను చదువుకి ఫుల్ స్టాప్ చెప్పేసి నేను కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా గడిపేస్తానంటుంది శ్రీజ. ఎప్పుడు నీకు అవే ఆలోచనలు. చదువు డొమ్మా కొట్టాలనా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? ఇంట్లో అంట్లు కడుగుతావా అని అడుగుతుంది వాళ్ళ అమ్మ రాధ. ఇది మరీ బాగుందమ్మా. అక్కనేమో పెళ్లి చేసుకోండి అని బలవంతం పెడుతున్నారు. నేను చేసుకుంటాను బాబు అంటే వద్దు అంటున్నారు. నేను వేగలేను మీతో అని అంటుంది శ్రీజ. ఆ పని చేయండి అమ్మా, దానికి పెళ్లి చేసేసండి, మనం సంతోషంగా ఉండొచ్చు అని అంటుంది శశి. ఆ మాటకి రాధ శశి తల మీద ముట్టికాయ వేస్తూ, లేవండి, త్వరగా బ్రేక్ఫాస్ట్ మీకోసం ఎదురు చూస్తుంది, కదలండి అంటూ కిందికి వెళ్ళిపోతుంది రాధ. అక్క, మమ్మీ చెప్పిన మాట వినవే, ప్లీజ్ పెళ్లి చేసుకోవే అంటుంది శ్రీజ. ఏంటే పెళ్లి చేసుకునేది? నేను పెళ్లి చేసుకుంటే ఎంచక్క నీ బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నావు కదా అని అంది. ఇది ఈ జన్మలో జరగదు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది శశి. ఇది నాకు అక్కగా పుట్టి తప్పు చేసింది. ఎలాగైనా నేను అక్కగా పుట్టాల్సింది. దీనికి టార్చర్ చూపించేదని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది శ్రీజ. కట్ చేస్తే కొడుకుతో పెళ్లి విషయం ఎలా చెప్పాలో అంటూ ఆలోచిస్తూ ఉంటారు సురేష్ వాళ్ళ అమ్మ నాన్న. అప్పుడే బుల్లెట్ సౌండ్ వస్తుంది. మన సింహం ఇంట్లోకి ఎంటర్ అయ్యింది. సింహం అంటే ఎవరో కాదు, మన సురేష్. ముద్దుగా సింహం అని పిలుస్తారు. సింహం కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వస్తాడు. ఇటురా సురేష్. బాబు, ఎక్కడికి? లోపలికి వెళ్ళిపోతున్నావు? ఇక్కడ నానమ్మ కూర్చుని ఉంది, పలకరిద్దామని ఏమైనా ఉందా లేదా అని అడుగుతుంది. ఏంటే ఈరోజు ఏదో గారభం చేసి మరీ పిలుస్తున్నావు? అదేం మాటరా, నాకు మర్యాద ఇచ్చి మాట్లాడవు. ఎప్పుడైనా నానమ్మ అని అందంగా పిలిచావా అని మూతి తిప్పుకుంటుంది అనసూయమ్మ. ఏంటే కొత్తగా నానమ్మ అని పిలవమంటున్నావు? నువ్వు నా భార్యవి కదా, అందుకే నేను ఏంటి అని పిలుస్తున్నాను. ఎప్పుడూ చెప్తూ ఉంటావు కదా, అచ్చం మా ఆయన పోలికలతోనే ఉన్నావు అని. అందుకే ఈ జన్మలో మళ్ళీ పుట్టాను, అది కూడా నీకోసం. సరే పుట్టావులేరా, కోప్పడుకు. ఒక మాట అడుగుతాను, చెప్పు. నువ్వు అడిగే మాట ఏంటో నాకు తెలుసులే అంటాడు సురేష్. ఏంటో చెప్పు అని అంటుంది అనసూయమ్మ. ఏముంది, పెళ్లి చేసుకోమని గోల. ఇదే కదా రోజు ఇంట్లో ఉండేది. అలా అనకు సింహ. అమ్మ నాన్న చెప్పింది చెయ్యి తండ్రి. అసలే 30 ఏళ్ళు వచ్చాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు కొడుక్కి పెళ్లి చేస్తావని అడిగి మీ నాన్న తల తింటున్నారంట. వాడికి అసలే నోట్లో నాలుక ఉండదు. నీకెదురు చెప్పి మాట్లాడలేడు. కనీసం ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే చెప్పరా, ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని అంటుంది అనసూయమ్మ. ప్రేమ లేదు, దోమ లేదు. పెళ్లి చేసుకుని ఒకరికి బానిసగా బతకాలి. అది నేను చెప్పిన మాట వినదు. నా భార్య నేను చెప్పిన మాట వినకపోతే నాకు భలే చిరాకు వస్తుంది. అలా పెళ్లి చేసుకుని 1 సంవత్సరానికి విడిపోయే బదులు చేసుకోకుండా ఉండడమే మేలు కదే, ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు సురేష్.
తల బాదుకుంటుంది అనసూయమ్మ. ఏంటమ్మమ్మ ఇలా చేశావు? సింహాన్ని పెళ్లికి ఒప్పిస్తావు అనుకుంటే ప్రతిదానికి వాడు మాటే వింటావు అంటూ తల కొట్టుకుంటుంది సురేష్ తల్లి చంద్రమతి. అప్పుడే వాళ్ళ మాటలు వింటున్న చంద్రశేఖర్ కూడా బయటికి వస్తాడు. వావ్ అమ్మా, భలే పెళ్లికి ఒప్పించావులే నువ్వు. మిమ్మల్ని నమ్ముకుంటే నిజంగానే మనం ముసలివాళ్ళు అయిపోతాం తప్ప వాడికి మాత్రం పెళ్లి కాదు. అంటే నువ్వు ఇంకా కుర్ర పిల్లోడువని అనుకుంటున్నావా అని అంటుంది అనసూయమ్మ. నీకు కొంచెం కూడా బుద్ధి రాదు తల్లి. కొడుకు మాత్రం చెప్పిన మాట వినడు, మనవడికి మాత్రం నువ్వు చెప్పే మాట అస్సలు పనికిరాదు. ఏంటో అర్థం కావటం లేదు. ఇక నా భార్య ఉంది, నన్ను అస్సలు లెక్క చేయదు. ఇంట్లో టార్చర్ పడలేకపోతున్నాను. అందుకే నేను ఒక డిసిషన్కి వచ్చాను అంటాడు చంద్రశేఖర్. ఇంకొక పెళ్లి చేసుకుని ఇంకొక కొడుకును కంటాను, వాడికైనా పెళ్లి చేస్తాను అని అంటాడు చంద్రం. కరెక్ట్ డాడీ, మంచి డిసిషన్ తీసుకున్నారంటూ బయటికి వస్తుంది చంద్రశేఖర్ కూతురు సునీత. అక్కడ ఉన్న కర్ర తీసుకుని చంద్రం వెనుక పడుతుంది అనసూయమ్మ. ఈవిడ ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది, చూడు ఎలా పరిగెత్తుతుందో మీ నాన్న వెనక అని అంటుంది చంద్రమతి. ఆగరా, నీ పని చెప్తాను, ఇంకొక పెళ్లి చేసుకుంటావా అంటూ నవ్వుకుంటారు తల్లి కూతుళ్ళిద్దరూ సరదాగా. ఇంట్లోకి వెళ్ళిన సురేష్ డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుంటాడు. 5 సంవత్సరాల వయసు కలిగిన ఒక అమ్మాయి ఫోటో చూస్తూ ఉంటాడు తన ఫోన్లో. ఇప్పుడు ఎలా ఉంటావో తెలియదు. అమ్మా నాన్న ఆటాడుకున్నాము, నీకు గుర్తుందో లేదో కూడా తెలియదు. ఎప్పుడు నా చుట్టూ తిరిగేదానివి, నా సొంత భార్యలా. ఇప్పుడు నన్ను మర్చిపోయావు. అప్పుడే అనుకున్నాను నువ్వే నా భార్యవి అని. ఇప్పుడు ఎక్కడున్నావో కూడా తెలియదు. అసలు నీకు నేను గుర్తున్నానో లేదో కూడా తెలియదు. లేకుంటే నన్ను వెతుక్కుంటూ కంపల్సరీ నువ్వు వచ్చేదానివి కదా, ఒకవేళ నీకు నేను గుర్తుంటే అని మనసులో అనుకుంటాడు. నేను పిచ్చోడిని, అందరినీ బాధ పెడుతూ ఉంటాను. అలాగే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీకు పెళ్ళి అయిందో లేదో కూడా నాకు తెలీదు. ఒకప్పుడు అందరూ అనేవాళ్ళు సురేష్ పెళ్ళం వచ్చేసింది అని ఆట పట్టించేవాళ్ళు కూడా. అలా నా మనసులో ఒక ముద్ర ఏర్పడిపోయింది. ఆ స్థానంలోకి వచ్చింది నువ్వు మాత్రమే అంటూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. ఫోటోలో నా అమ్మాయిని చూస్తూ ఆ ఫోటోకి ముద్దు పెట్టుకుంటాడు. ఇప్పుడు సురేష్కి లైన్ వేయటానికి అమ్మాయి అంటూ ఎవ్వరూ లేరు. అందరి కళ్ళు నా వైపు చూస్తూ ఉంటాయి, కానీ నా కళ్ళు ఎవరి వైపు చూడవు. నీ కోసం మాత్రమే వెతుకుతూ ఉన్నాయి. ఇప్పటికీ నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా నా కోసం వస్తావన్న నమ్మకం నాకు ఉంది అంజలి. చిన్నప్పుడు నిన్ను ఇదే పిలిచేవాడిని కదా. నీకు అంజలి అన్న పేరు చాలా ఇష్టం. మరి నేను అంటే ఇష్టం ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ నీ రాక కోసం ఇలాగే బ్రహ్మచారిలా ఉండిపోతాను. నా జీవితంలోకి ఇంకొక అమ్మాయిని ఎప్పటికీ తీసుకురాను అని అనుకుంటాడు సురేష్. ఇక చాలు ఆపండి నానమ్మ, మీరు ఇంకా పడుచు అమ్మాయి అనుకుంటున్నారా? ఒక దగ్గర కూర్చోవడం బెటర్. మీతో ఒక విషయం చెప్పాలి. అన్నయ్యకి పెళ్లి చేసేటట్టు మీరు ఎలాగో కనిపించట్లేదు, కానీ నాకైనా పెళ్లి చెయ్యండి అని అంటుంది సురేష్ చెల్లెలు సునీత. ఏంటే మాట్లాడుతున్నావు? నీకన్నా 5 సంవత్సరాల ముందు పుట్టిన వాడికి పెళ్లి చేయకుండా నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? ఉండు ఉండు, నీ పని చెప్తాను అంటూ తన వైపుకు తిరిగింది అనసూయమ్మ. నన్ను వదలదు అంటూ పరిగెత్తి డోర్ లాక్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది సూర్య చెల్లెలు సునీత. అమ్మ బాబోయ్, అందరూ ఎన్ని వేషాలు వేస్తున్నారు. వీడికి 3 ముళ్ళు వేయించే వరకు నేను నిద్రపోయేదే లేదు. ఇన్ని రోజులు తమాషా అనుకున్నాను, కానీ ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అంటూ ఆలోచనలో పడుతుంది అనసూయమ్మ. అప్పుడే చంద్రమతికి ఫోన్ కాల్ వస్తుంది. ఎవరే అని అడుగుతుంది అనసూయమ్మ. హైదరాబాద్ నుంచి అమ్మమ్మ అని చెప్తుంది. మీ ఇద్దరేమో అన్ని విషయాలు పంచుకుంటూ ఎంతో సరదాగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీళ్ళిద్దరేమో అగ్గి మీద పడిన గుగ్గిలంలా ముడుచుకుంటూ ఉంటారు. పిల్లనిచ్చేవాడు తగ్గడు, పిల్లని అడగాల్సిన వాడు కూడా తగ్గడు. ఇలా వీళ్ళిద్దరి వయసు ముదిరిపోయి ముసలోళ్ళు అయిపోయేంతవరకు కూడా వీళ్ళు ఇద్దరూ అలాగే ఉంటారేమో ఏంటో. సరే, ఫోన్ మాట్లాడు, ఏం చేస్తున్నారో అని అంటుంది అనసూయమ్మ. అప్పుడు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఏంటి వదిన, ఎలా ఉన్నారు అని అంటుంది. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు వదిన? అందులోనూ పెద్దమ్మ ఎలా ఉంది అని అడుగుతుంది రాధ. ఆవిడికి ఏమీ మమ్మల్ని అందరినీ టార్చర్ పెడుతూ చాలా హాయిగా ఉంది అని చెప్తుంది. ఫోన్ ఇటివ్వు అంటూ రాధ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటుంది అనసూయమ్మ. నేను మాట్లాడుతూ ఉండు అని చెప్తుంది. ఒసే రాధ, ఒక్కదానికి సమాధానం చెప్పవే. ఇంతకీ పిల్లనిచ్చేవాడు
మా వాడిని అడుగుతాడా లేదా అని అంటుంది అనసూయమ్మ. ఏం చేయమంటావు పెద్దమ్మ? పొద్దుట లేచినప్పటి నుండి కూడా ఇదే గొడవ మా ఇద్దరికి మా ఇంట్లో. పొద్దుట కూడా ఈ విషయమే గొడవ పడి మరీ వెళ్ళారు. సరే పోనీ తనకి వేరే అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అని కావాలనే నేను అడిగాను. అలా చేసే ప్రసక్తే లేదని చెప్పేశారు ఆయన. మరి అలా చేయనప్పుడు మీరు వెళ్ళి ఆ అమ్మాయిని ఇచ్చే వాళ్ళని అడగొచ్చు కదా అని అన్నాను. పిల్లనిచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం తగ్గు మాట్లాడితే వాళ్ళు పెళ్లి జరిగిపోతుంది కదా, లేకుంటే వాళ్ళ వయసు కాస్త ముదిరిపోతుందని చెప్పాను అని అంటుంది రాధ. ఆ అమ్మాయిని అడిగే వాళ్ళకి అంతుంటే అమ్మాయిని తండ్రి నాకెంత ఉండాలి అని మొండి పట్టుదల పట్టుకున్నారు. ఏం చేయమంటారు చెప్పండి? రోజు ఇదొక తలనొప్పి అయిపోతుంది. అదేమో రౌడీలా తయారవుతుంది. ఆ 3 ముళ్ళు వేస్తే మన సురేష్ దాన్ని కంట్రోల్లో పెడతాడు అని అనుకుంటే ఇదేమో ఇలా జరిగేటట్టు ఏమీ లేదు అంటూ ఏడుపు మొహం పెడుతుంది రాధ. ఇద్దరూ మొండు వాళ్ళే బాబు. ఇక్కడ ఈ చంద్రంగాడికి చెప్పినా వీడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. వీళ్ళకు పెళ్లి చేసే ఉద్దేశం లేనట్టు అనిపిస్తుంది. ఏంటో పో, తలనొప్పి వస్తుంది. ఈ పాటికి 2-3 పిల్లల్ని కనాల్సింది వీళ్ళు కూడా. ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. అసలు నా మనవడికి పెళ్ళయ్యే జాతకం ఉందా లేదా అనిపిస్తుంది. ఉండవే, దీనికి నేనే ఒక పెద్ద ప్లాన్ ఆలోచించాలి అని అంటుంది అనసూయమ్మ. అదే చెప్పబోతున్నాను పెద్దమ్మ. నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఐడియాని ఫాలో అవ్వండి. తర్వాత వీళ్ళ పెళ్ళి ఎలా చేయాలో చూద్దాం అంటూ ఫోన్లో అనసూయమ్మకి కొన్ని మాటలు చెప్తుంది రాధ. చాలా మంచి ఆలోచన చేశారు. ఈ బుద్ధి నాకు ముందే వచ్చుండుంటే ఈ పాటికి ఎంచక్క ఒక చిన్న మనవడినో నా ఒడిలో ఉండేవాడు. అంతే పెద్దమ్మ, మీరు ఈ పని చెయ్యండి. ఈ పెళ్ళి ఎలా జరగదో నేను కూడా చూస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది రాధ. ఇంతకీ రాధ అనసూయమ్మ గారికి ఇచ్చిన ఐడియా ఏంటి? ఇప్పుడు తను ప్రేమిస్తున్న అంజలి కోసం ఎదురు చూస్తున్న సూర్యకి ఈ శశిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడా? నెక్స్ట్ భాగంలో చూద్దాం. స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. డైలీ మన స్టోరీస్ని ఫాలో అవ్వండి.